ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో మరో ప్రాముఖ్యమైన అద్భుతమైన సందేశము దేవుని చిత్తమును చేసిన ఇర్మియా గారు దేవుని చిత్తము చేయటం గొప్ప అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనము విననై ఉన్నాము. మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాలతో పాటుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకొని ఆత్మీయంగా బలపరచబడదాం. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరము కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ఇదిగో దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నట్లుగా దేవుని చిత్తమును జరిగించిన మనమందరము కూడా నిరంతరము నిలవాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరము ఆయన రాకడను ఎదుర్కోవాలి. ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ రాజ్యంలో యుగయుగాలు మన ప్రభుతో ఆనందముగా మనము జీవించగలగాలి. అలాంటి కృప వాక్యానుసారంగా మనల్ని బలపడడానికి ఈ రీతిగా దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబాలను మరోసారి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్య సందేశమును బట్టి మనమందరం కూడా ఆశీర్వదించబడదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రియులారా, దేవుని యొక్క మాట ఇర్మియాకు ప్రత్యక్షమై ఉన్నది. దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మాట వినిపిస్తున్నప్పుడు ఇర్మియా ఏం మాట్లాడాడో ఒకసారి మనము చూద్దాం. అందుకు ఇర్మియా అంటాడు, అయ్యో ప్రభువా, ప్రభువకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ప్రియులారా, బాలుడుగా ఉన్నప్పుడే యెహోవా దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియాను పిలిచాడు. ఆయన అంటాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. అద్భుతమైనటువంటి మాట. గర్భములో ఆయన రూపింపబడక మునిపే ఇర్మియాను ఎరిగిన దేవుడు ఆయన. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి ఉన్నాను, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అంటే తల్లి గర్భములో నుండి బయలుపడక మునిపే దేవుడు ఆయనను ప్రతిష్ఠించుకున్నాడు, జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడు. అంత మాత్రమే కాదు, గర్భములో రూపింపబడక ముందే ఆయనను ఎరిగి ఉన్నాడు దేవుడు. ఈ దర్శనము కలిగినటువంటి ఇర్మియా ఈ ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పులో దేవుడితో ఇర్మియా చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇర్మియాతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో, ఇర్మియా చెప్తున్న సమాధానం, అయ్యా నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదు, కారణం ఏంటంటే నేను బాలుడను అన్నప్పుడు దేవుడు చెప్పిన సమాధానం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపి వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ రోజున దేవుని చిత్తాన్ని జరిగించే ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధి నుండి ఈ కార్యక్రమం ద్వారా వస్తున్న ప్రతి ఒక్క పిలిపేంటో తెలిసిన, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నిన్ను నియమించుకున్నాను అని దేవుని యొక్క పిలుపు. నీ నోట్లో నా మాటలుంచి ఉన్నాను, జనముల యొద్దకు వెళ్ళి నువ్వు ప్రకటించవలసి ఉన్నది, నీవు మనుషులకు భయపడవలసిన అవసరము లేదు, నేను పంపవారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు బయలుపరచాలి, నువ్వు ఎవరికి భయపడకూడదు, నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రియ సంగమా, దేవుడు ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఈరోజు ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న నీకు నాకు ప్రత్యక్షమై సెలవిస్తూ ఉన్నది, నేను నిన్ను పిలిచి ఉన్నాను, గర్భములో రూపింపబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను, గర్భములో నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నీవు నా ప్రవక్తవు అని నిన్ను పిలుచుకున్నాడు ఆయన. ఆయన చిత్తాన్ని నువ్వు చేయవలసి ఉన్నది.
బాలుడైన ఇర్మియా అంటాడు, నేను బాలుడను ప్రభువా, మాట్లాడుటకు నాకు రాదు ప్రభువా అన్నప్పుడు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, నేను పంపించే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ వారికి నువ్వు బోధించాలి, నువ్వు భయపడకూడదు, నేను బాలుడనని అనవద్దు, ప్రతి మాటను నువ్వు వారికి బయలుపరచాలి. అయితే ప్రియులారా గమనించాలి, ఇక్కడ మాట్లాడవలసిన మాటలు ఇర్మియా వయసుకు మించిన మాటలు మాట్లాడవలసి వచ్చి ఉన్నది. కఠినమైనటువంటి మాటలు, బుద్ధి చెప్పుట యందును హెచ్చరించుట యందును ఎప్పుడైనప్పటికీ కూడా దైవజనుడు సన్నద్ధమై ఉండాలి. అన్ని విషయాల్లోనూ బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి, హెచ్చరించడానికి ప్రతి విషయంలో సిద్ధముగా ఉండాలి. అయితే ప్రియులారా ఇక్కడ ఇర్మియా చేయవలసిన పని వారిని సంతోషపెట్టేటటువంటి మాటలు మాట్లాడడం కాదు. బహుశా వారిని విడిచిపెడతారేమో, నిన్ను దూషిస్తారేమో, నీ మీద శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నీ మీదకి తీసుకుని వస్తారేమో, నిన్ను విడిపించడానికి నేనున్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళు అని ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క వాక్కు. ఈ మాటను బట్టి మనం గమనించాలి, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఈ చివరి దినాల్లో కూడా ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన చిత్తానికి మనము లోబడాలి. తల్లి గర్భములో మరి ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం దేవుని కొరకే ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి ఇర్మియా గారు. దేవుని ప్రేమను రుచి ఎరిగినవాడు, ప్రజల చెడుతనమును అవిధేయతను చూచి కన్నీరు కార్చినటువంటి దైవజనుడు. ఆ సమయాల్లో, ఆ దినములలో భయంకరమైనటువంటి పాపము విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ చెడుతనమును బట్టి, ఆ అవిధేయతను చూచినటువంటి ఇర్మియా గారు, ఆ యొక్క ప్రజల పాపమును చూసినటువంటి ఇర్మియా గారు ఎంతగానో కన్నీరు కార్చేటటువంటి వ్యక్తి. ఇటు దేవుని ప్రేమను రుచి చూచినవాడు, అలాగనే ప్రజల యొక్క చెడుతనమును చూసినవాడు, ప్రజల యొక్క అవిధేయతను చూచినవాడు. అంత మాత్రమే కాదు, వాటిని బట్టి కన్నీరు కార్చేవాడు, ఎంతో బాధపడేవాడు ఇర్మియా గారు. ఈ గ్రంథంలో ప్రవచనాలు చాలా కఠినంగా మనకు కనిపిస్తాయి. ప్రవచనాలు వారి యొక్క నాశనము గురించి, వారి యొక్క ప్రవర్తన గురించి, వారి యొక్క పద్ధతుల గురించి, వారి యొక్క పాపమును గురించి ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో ప్రతి ప్రవచనము చాలా కఠినంగా ఉంటుంది. ఈ ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు బహుశా ఇర్మియాకు లోక సంబంధంగా కానీ, మానవుల పక్షముగా కానీ ఎన్నో ఆటంకాలు రావచ్చు, లేదా ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో శ్రమలు, సమస్యలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు భయపడకూడదు, నీవు వారికి భయపడవలసిన అవసరం లేదు, వారికి నువ్వు భయపడవద్దు, నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను అని దేవుడు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. కఠినమైనటువంటి ప్రవచనాలు ఆయన ప్రవచించినప్పుడు మనుషుల దగ్గర నీకు భయపడవలసిన అవసరం లేదు. వారు నేను ఇబ్బంది పెట్టవలసి వచ్చినప్పుడు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, వెళ్ళుము అన్న మాటను బట్టి ఆయన కఠినమైనటువంటి ప్రవచనాలు ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఇర్మియా దేవుని పనిలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, దెబ్బలు తిన్నటువంటి అనుభవం కూడా కలిగి ఉన్నాడు. బొండాలతో బిగించబడ్డాడు, హింసించబడ్డాడు, చావుకు కూడా అప్పగించబడ్డాడు. దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఆనాడు అయ్యా నేను బాలుడను, ఇదిగో నాకు శక్తి చాలదు అన్నప్పుడు అయినప్పటికీ కూడా నేను ఏర్పరచుకున్నాను, నా పని కొరకైను రావాలి అని దేవుడు ఇర్మియాను ప్రేరేపించినప్పుడు, పిలిచినప్పుడు ఆయన దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని చిత్తానికి లోబడ్డ కారణాన్ని బట్టి, దేవుని పనిలో ఉన్న కారణాన్ని బట్టి ఇర్మియాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. అలాగనే ఎన్నో దెబ్బలు తినవలసినటువంటి అనుభవం కూడా ఏర్పడింది. బొండాలతో బిగించబడ్డాడు, హింసించబడ్డాడు, చావుకు కూడా అప్పగించబడ్డాడు ఇర్మియా. అయినప్పటికీ ప్రియులారా వెనకడుగు వేయలేదు, ఆయన విశ్వాసంలో నుంచి పడిపోలేదు, దేవుని చిత్తంలో నుంచి బయటికి రాలేదు. దీనుడుగాను దేవుని మీద ఆధారపడి నమ్మకముగా ఎదిరింపులకు భయపడకుండా స్వార్థను ప్రకటించాడు. కఠినమైనటువంటి ప్రవచనాలు ప్రవచించాడు ఇర్మియా. ఏనాడైతే ఇదిగోను బాలుడనని అనవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఆజ్ఞాపించిన ప్రతి సంగతిని నువ్వు బయలుపరచాలి, ప్రకటించాలన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి నమ్మకముగా పనిచేస్తూ ఎదిరింపులకు భయపడకుండా స్వార్థను లేదా ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాన్ని ప్రకటించాడు ఇర్మియా గారు. ఆయనకు ఇవ్వబడిన దర్శనమును బట్టి, ఆయనకు ఇచ్చిన పిలుపును బట్టి ఆయన నమ్మకముగా పనిచేశాడు. దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఆయన పూనుకున్నాడు, కానీ ఏ రోజు కూడా ఆయన తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు ప్రియులారా. మనుషులకు భయపడలేదు ప్రియులారా, ఎదురింపులకు భయపడలేదు. ఆయన ప్రవచనాలను ప్రకటించుకుంటూనే వచ్చాడు. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మనం ప్రియ సంగమా, పాపాన్ని ఖండించకపోయినట్లయితే, పాపాన్ని ఎదిరించకపోయినట్లయితే, దేవుని ఆజ్ఞను ప్రకటించకపోయినట్లయితే, దేవుడు
ఆయన ఏ విషయాలు సంగతులను ప్రకటించమని ఉన్నాడో ఆ విషయాలు ప్రకటించకపోయినట్లయితే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించలేవు. నీ ప్రవర్తనను బట్టి, నీ మాట తీరును బట్టి, నీ పద్ధతుల్ని బట్టి నీవు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగించవలసి ఉండగా పరిస్థితులకు అనుగుణంగా నువ్వు వెళ్తున్నావా, పరిస్థితులకు ప్రతికూలంగా నువ్వు వెళ్తున్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోమని ఈ వాక్యమును బట్టి దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎదురింపులకు భయపడలేదు ఇర్మియా, కేవలం దేవునికి మాత్రమే భయపడ్డాడు. ఈరోజు మనుషుల యొక్క బెదిరింపులకు భయపడుతున్నారు. మనుషులు ఎదిరిస్తారేమో అని బెదిరింపులకు భయపడిపోయి మనుషులను బట్టి మరి దేవుని చిత్తం విషయంలో వెనకడుగు వేస్తున్న వారు చాలామంది మనకు కనిపిస్తుంటారు. కానీ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. ఇర్మియా గారితో దేవుడు మాట్లాడినటువంటి మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళి నీకు ఆజ్ఞాపించే ప్రతి సంగతిని నువ్వు బయలుపరచాలి, ప్రకటించాలన్నప్పుడు ఆ మాటకు లోబడ్డాడు. కానీ మనుషుల బెదిరింపులకు ఎదిరింపులకు ఏమాత్రం కూడా ఇర్మియా మరి భయపడలేనట్లుగా ఆయన యొక్క జీవిత వృత్తాంతంలో కూడా మనం గమనిస్తున్నాం. చివరి దినాల్లో జీవిస్తున్న మనమందరము దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించవలసిన మనం లోక సంబంధముగా లోకానికి, లోక నాయకులకు, లోక అధికారులకు, శ్రమలకు, కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, కుటుంబానికి, కుటుంబ సంబంధాలకు మనం భయపడిపోయి దేవుని చిత్తాన్ని జరిగించకుండా వెనుకడుగు వేస్తున్నామేమో. ప్రియ సంగమా, గమనించు, దేవుని చిత్తము జరిగించటము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదట దేవుని పిలుపును ఆయన నిరాకరించాడు. మొదటిగా పిలిచినప్పుడు, అయ్యా నేను బాలుడనయ్యా, నాకు మాట్లాడటానికి శక్తి లేదయ్యా అని దేవుని పిలుపును నిరాకరించాడు మొదట్లో. కానీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు అభయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు ఆయనను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణను బట్టి, ఆ ధైర్యమును బట్టి, ఆ అభయమును బట్టి ముందుకు సాగినట్లుగా ఈ యొక్క ఇర్మియా జీవిత వృత్తాంతంలో మనము చూస్తున్నాం. కానీ ఇర్మియా గారు మోషేలాగా మొదట్లో కొన్ని బలహీనతల్ని వ్యక్తపరచాడు. మోషే గారిని పిలిచినప్పుడు, అయ్యా నేను నత్తివాడిని, నాకు మాట్లాడటానికి రాదు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ సహోదరుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళుము, నీవు నా చిత్తాన్ని జరిగించాలని మోషే గారిని దేవుడు పట్టుకున్నప్పుడు మోషే కూడా మొదట్లో కారణం చెప్పి ఉన్నాడు, తన బలహీనతను వ్యక్తపరిచాడు. ఇర్మియా కూడా అలాగనే తన బలహీనతను వ్యక్తపరిచాడు. కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి అటు మోషేని ఎన్నుకున్నాడు, ఇటు ఇర్మియాను ఎన్నుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు. తన రాజ్యపు వారసులుగా నిలబెట్టడానికి, తన రాజ్యాన్ని సిద్ధపరచడానికి, ఆ నిత్య సువార్తను ప్రకటించడానికి, ఆయనకు మహిమార్థముగా ఈ లోకంలో జీవించటానికి, అనేకులకు మాదిరికరంగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకొని ఉండగా, ప్రియ సంగమా, దైవజనులారా, దేవుని ప్రజలారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఒకవేళ మానవ బలహీనతని బట్టి నీవు ఆ పిలుపుని బట్టి నిర్లక్ష్యము కలిగి, అయ్యా నేను బలహీనుడను, అయ్యా నేను పాపాత్ముడను, అయ్యా నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు నిరాకరించావేమో, ఇర్మియా వలె, మోషే వలె. కానీ ఈ రోజున ఓ అద్భుతమైనటువంటి దేవుని వాక్య ధైర్యం ఏంటంటే, వారు మొదట్లో దేవుని మాటను తృణీకరించారు. అయ్యా నా వల్ల కాదు, అయ్యా నేను నత్తివాడను, అయ్యా నేను బాలుడను అని వారు మొదట్లో కొద్దిగా దేవుని మాటకు అయాసకరంగా ఉన్నారు. కానీ తరువాత దేవుడు వారిని ప్రేరేపించినప్పుడు వారు ఆ మాటను బట్టి తమను తాము నల్లగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను పిలుచుకున్నప్పుడు నీ బలహీనతలు వ్యక్తపరచావేమో, ఇంకొక అవకాశముగా దేవుడి కార్యక్రమం ద్వారా ఇస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు దేవుని చిత్తంలోనికి రా, నీ బలహీనతలు విడిచిపెట్టిరా. నత్తివాడైన మోషేని విడిచిపెట్టలేడు, బాలుడైన ఇర్మియాని విడిచిపెట్టలేదు. ఈరోజు బలహీనుడైన నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు బలహీనుడవైనా, నువ్వు పాపాత్ముడవైనా, నీవే విషయంలో దిగజారిపోతున్నా, అయ్యా ఇదిగో నా బలహీనతలు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అన్న వాక్య నెరవేర్పును బట్టి నీ బలహీనతలు విడిచిపెట్టి, నీ యొక్క ప్రతి అలవాటుని విడిచిపెట్టేసి దేవుని వాక్యానికి లోబడినట్లుగా, దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటే రా, ఆయన చిత్తంలోనికి, ఆయన కార్యమును నువ్వు నెరవేర్చు. ఏ రీతిగా అయితే ఇర్మియా నెరవేర్చి ఉన్నాడో, ఏ రీతిగా అయితే మోషే నెరవేర్చి ఉన్నాడో, ఈరోజు నీవు కూడా నీ బలహీనతల్ని విడిచిపెట్టి ఇంకొక అవకాశము దేవుడు నీకు ఇస్తూ ఉండగా, ఈ వాక్య ధైర్యమును బట్టి
ఆయన చిత్తానికి మనల్ని మనము సమర్పించుకుందాం. తర్వాత ఇర్మియా గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు, రాబోయే బబులోను చెరను గూర్చి ఆయన హెచ్చరించాడు. ఆ తర్వాత బబులోను చెరకు కొనిపోబడిన అల్పుల యొక్క సంఖ్య ఆయన వివరించి ఉన్నాడు. అన్య దేశాల తీర్పును గూర్చి ఆయన ప్రకటించి ఉన్నాడు. జరగవలసినటువంటిది ఏంటో, ప్రవచనాత్మకమైన నెరవేర్పు ఏమై ఉన్నదో, కఠినమైనటువంటి ప్రవచనాలను ఆయన ప్రకటించడానికి కూడా మనుషులకు భయపడలేదు. కారణం ఏంటంటే ఆయనకు వచ్చిన పిలుపు. ఇదిగో, మనుషులను బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, మనుషులను చూసి నువ్వు వెనకడుగు వేయవలసిన అవసరం లేదు అన్న ఆ పిలుపును బట్టి ఈరోజు ఇర్మియా గారు ముందుకు అడుగు వేసి స్వార్థను ప్రకటించే విషయంలో, ఆ ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య చేసే విషయంలో 3 విషయాలు. రాబోయే బబులోను చెర గురించి ఆయన హెచ్చరించాడు, బబులోను చెరకు కొనిపోబడిన అల్ప సంఖ్యాకుల గురించి ఆయన ప్రోత్సహించాడు, అన్య దేశాల తీర్పును గురించి ఆయన ప్రకటించాడు. బబులోను చెరకు కొనిపోబడుతున్నప్పుడు అల్ప సంఖ్యాకులు ఎలాగైతే ఉంటారో, వారు ఏ విధంగా ప్రోత్సహించబడాలో, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏ విధంగా దేవుని చిత్తాన్ని జరిగించాలో, ఈ ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన ఇర్మియా గారు జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ కారణాన్ని బట్టి బబులోను దేశానికి చెరగా కొనిపోబడినటువంటి మరి దానియేలు గారు కానీ, షడ్రకు మేషకు అబేద్నగోలు కానీ, వీరు తమ భక్తి జీవితాన్ని కాపాడుకున్నట్లుగా, ఎంతో పరిశుద్ధంగా ఉంటూ దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా వీరి ద్వారా మనము చూడగలుగుతాం. ప్రియులారా, ఇర్మియాకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పోలికలు చూద్దాం. ఇర్మియా ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభు వారు శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మియా అంటాడు, నేను బాలుడనని. కానీ దేవుడు ఇర్మియాతో అంటాడు, నేను నిన్ను ప్రవక్తగా నియమించుకొని ఉన్నాను. ఇర్మియా ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తున్నాడు. ఇర్మియా ఒక యాజకుడిగా కనిపిస్తున్నాడు. ప్రకటించే విషయంలో, ప్రవచించే విషయంలో, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఒక యాజకుడిగా మనకి ఇర్మియా గారు కనిపిస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడిగా తన పరిచర్య జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఇర్మియా కన్నీటి ప్రార్థన జీవితం కలిగినటువంటి ఒక దైవజనుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అవును, ప్రజల చెడుతనమును చూసినప్పుడు, ప్రజల పాపాన్ని చూసినప్పుడు, అన్యాయాన్ని, అక్రమాన్ని చూసినప్పుడు కన్నీరు కార్చి ఒక దైవజనుడిగా ఇర్మియా మనకు కనిపిస్తుంటాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన కళ్ళ ఎదుట పాపము కనిపించినప్పుడు, పాపము జరుగుతున్నప్పుడు చూసిన యేసుక్రీస్తు కన్నీరు కార్చినటువంటి సందర్భాలను కూడా మనము చూడగలుగుతాం. దేవాలయమును పాడు చేసినప్పుడు ఆయన కోపగించుకున్నట్లుగా మనము చూడగలుగుతాం. ఇదిగో ఈ గిన్నెను నా ఎదుట నుంచి తొలగించు అనే సందర్భంలో ఆయన కన్నీరు కార్చినట్లుగా మనము చూడగలుగుతాం. కన్నీరు కార్చిన అనుభవం ఇటు ఇర్మియా కనబడుతూ ఉంది. అలాగనే యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా మనం గమనించగలుగుతాం. ఇర్మియా వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని మాటలు ప్రకటించాడు, ప్రవచనాత్మకమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించాడు, ముందుగానే జరగబోయే విషయాలను హెచ్చరించాడు, మరి బలహీనులను బలపరిచాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మనకు సువార్తను ప్రకటిస్తున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఇర్మియా మరి నిరాపరాధి, యేసుక్రీస్తు కూడా నిరాపరాధి. పాపము లేనటువంటి వారు యేసుక్రీస్తుకు ఇర్మియాకు ఉన్నటువంటి పోలికలు. ఇర్మియా గోతిలో నుండి తీయబడ్డాడు, యేసు సమాధిలో నుంచి లేపబడ్డాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ సంగమా, ఇర్మియాకు మరి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పోలికల్ని మనము చూస్తున్నాం. ఇర్మియా గోతిలో నుంచి తీయబడ్డాడు. కష్ట సమయాల్లో, ఆటంకాల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో ఉన్నప్పుడు గోతిలో నుంచి తీయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి లేపబడ్డాడు. ఇర్మియా శ్రమలను అనుభవించాడు, ఇర్మియా ఎన్నో కష్టాలు అనుభవించాడు. యేసుక్రీస్తు ఏకంగా కొరడా దెబ్బలు కూడా అనుభవించాడు. ఇర్మియాకు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి పోలికలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇర్మియా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయంలో మానవులకు భయపడలేదు, వాటన్నిటిని జయించాడు. వాటన్నిటి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి తనను తాను మరి వాక్యానికి, దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకుందాం. ఆ దినములలో, ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద
నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ప్రియులారా, నీతి చిగురు భూమి మీద నీతి న్యాయములు జరిగించేటటువంటి వారు ఇచ్చివరి దినాల్లో అవసరమై ఉన్నారు. ఎందుకంటే పాపము పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో, అక్రమము విస్తరిస్తున్నటువంటి ఈ రోజుల్లో, అన్యాయము విస్తరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక నీతి చిగురు ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతి చిగురును ఈ భూమి మీదకి మరి మొలిపించినట్లుగా మనం ఈ వాక్యం ద్వారా గమనిస్తున్నాం. నీతి కార్యములు చేయగలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువే. నీతి సూర్యుడు ఆయన, న్యాయాధిపతి ఆయన ఈ లోకానికి వచ్చాడు నీతి న్యాయములను జరిగించటానికి. నీతి న్యాయములను అనుసరించి జరిగించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. నా ప్రియమైన సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇర్మియా తన బాల్య దినముల నుంచే దేవుని చిత్తాన్ని జరిగించటానికి, దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపించి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ భయపడకుండా, జడియకుండా వాటిని జయిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఈరోజు ఇర్మియా దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను బాలుడను. ఈరోజు నీవు కూడా ఇదిగో నేను బలహీనుడను అని నువ్వు అంటున్నావేమో. ఆ రోజు బాలుడను అన్న ఇర్మియాతో దేవుని వాక్కు తిరిగి మళ్ళీ మాట్లాడి, నువ్వు బాలుడను అనవద్దు, నేను నీతో ఉంటాను, నువ్వు వచ్చి నా పని చేయాలి, నా చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి, నా మాటలన్నీ నువ్వు బోధించాలన్నప్పుడు ఇర్మియా వెనుక అడుగు వేయకుండా ముందుకు వెళ్ళాడు. ఈరోజు నువ్వు బలహీనుడని అంటున్నావేమో సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. లేదు, ఇంకొక అవకాశముగా దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతుండగా, అవునయ్యా నీ చిత్తాన్ని జరిగించడానికి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీ చిత్తము జరిగించటానికే, నీ చిత్తానుసారంగా జీవించటానికే, నీ పరిచర్యను తుదముట్టించటానికే, నాకు అప్పగించబడిన పనిని జరిగించటానికి ఇదిగో నేను నీకు సమర్పించుకుంటున్నాను అని నీలో ఆసక్తి ఉన్నదా? ఇదిగో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను, నీ తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరవను అనే అభయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ యొక్క వాగ్దానమును దేవుడు మనకిచ్చాడు. నీవు నేను ఆయన రక్తము ద్వారా కనబడిన వారము, ఆయన రక్తము ద్వారా కొనబడిన వారము. తన విలువైన జీవితాన్ని ఈ లోకంలో పాపాత్ములమైన మనందరి కొరకు రక్తధారలను చిందించినటువంటి ఆ ప్రభువు ఈ లోకానికి వచ్చి గొప్ప పరిచర్య జరిగించి, మానవ రూపంలో జీవించి, మానవ రూపంలో శిలువ మరణమును అనుభవించి మన కోసము తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు యేసు ప్రభువారు. ఏమిచ్చినా ఆయన రుణం మనము తీర్చుకోగలము? ప్రియులారా, ఆలోచించండి. ఏమిచ్చి ఆయన రుణం మనము తీర్చుకోలేం. ఆయన యొక్క చిత్తాన్ని మనం జరిగించగలగాలి, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడినట్లుగా మనము మన యొక్క జీవితాలు ఆయనకు సమర్పించుకోవాలి. అది దేవుడికి నీవిచ్చే అద్భుతమైనటువంటి బలి, అద్భుతమైనటువంటి ఆ యొక్క అర్పణ. ఆ అర్పణను దేవుడు ఈ రోజున స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ కడవరి దినాల్లో నీకున్న ప్రతి భారమును విడిచిపెట్టేసి, నీకున్న ప్రతి పనిని విడిచిపెట్టేసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒక్క అడుగును ముందుకు వేసినట్లయితే, ప్రభువా నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను, ఇదిగో నువ్వు త్వరలో రానయ్యున్న దేవుడు, నీ వచ్చినప్పుడు నీ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి అంటే ఇప్పుడే నేను నీ చిత్తానికి లోబడుతున్నాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను, ఇర్మియా వలె నన్ను నేను మీకు సమర్పించుకుంటాను, నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, నీ చిత్తాన్ని జరిగించడానికి నేను భయపడను అని నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే కలిసి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుంటారా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయమందునైనా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై, వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇర్మియాను బట్టి నైనా మేమెంతో అద్భుతమైనటువంటి వాక్యమును నేర్చుకొని ఉన్నాం. మీ చిత్తాన్ని జరిగించటానికి మీ మాటకు లోబడి, బాలుడైనప్పటికీ కూడా మీ మాటకు లోబడి మీ చిత్తాన్ని జరిగించటానికి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని జయించి మీ చిత్తాన్ని జరిగించినటువంటి ఇర్మియా, ఈరోజు మేము కూడా నైనా ఆ రీతిగానే మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని మీ చిత్తానికి లోబడి మీ చిత్తానుసారంగా జీవించటానికి
మీ కృప దయచేయమని, నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డ నిర్ణయాలను మీరు బలపరచమని, వాక్యాన్ని విని దీవించబడిన ప్రతి విశ్వాసిని వారి కుటుంబాలను దీవించమని, ఎవరు ఏ అక్కరతో ఉన్నారో వారి అక్కర్లన్నీ కూడా తీర్చమని, ప్రార్థనలు అంగీకరించి మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.